మనం ఒక్కొక్కసారి బాగా ఎదుగుతూ బాగానే ఉన్నప్పటికీ మళ్ళీ ఒక్కసారిగా మనం వెనక్కి వెళ్ళిపోతుంది మన బండి. అప్పుడు మనం బాధపడి చింతిస్తూనే ఉంటాం, బాధపడుతూనే ఉంటాం. దేవుడు మనకి ఎందుకు ఈ కర్మ పెట్టాడా భగవంతుడు, మన లైఫ్ బాగానే ఉంది కదా, మళ్ళీ మనం ఎందుకు ఇలా వెనక్కి వెళ్ళామండి. మనం ఇప్పుడు జ్ఞానంతో మనం ముందుకు వెళ్తాం, అజ్ఞానంతో వెనక్కి వెళ్తాం. అది మన కర్మ అనుకోవాలి. జ్ఞానం ఉన్నప్పుడు, చదువు సంధ్యలు ఉన్నప్పుడు వాళ్ళు ఒక్కసారిగా పైకి వెళ్తారు, చదువుతున్న అందరూ లైఫ్లో బాగానే ఉంటుంది. అజ్ఞానంతో వెనక్కి వెళ్తాం. ఆశ, అజ్ఞానం లేకపోవడం వల్ల మళ్ళీ మనం వెనక్కి వస్తుంటాం. ఈ రెండిట్లకి కారణం కర్మే అనుకోవాలి మనం. కర్మ నుండి మనం తప్పించుకోవడం కాబట్టి. అవన్నిటికీ పరిష్కారం ఏంటంటే ఆ దేవాది దేవుడే తండ్రి. నిరంతరం అతన్ని కష్టం, దుఃఖం, బాధ ఏది కలిగిన, సంతోషం కలిగిన అతని యొక్క నామస్మరణ మాత్రం మనం వదులుకోవాలి. నామస్మరణ, తల్లి తండ్రి అన్నీ నీవే తండ్రి అని మనం అతని కాలు పట్టుకొని భగవంతుని స్మరణ చేసుకుంటే మనకు వచ్చిన కష్టాలన్నీ పోతాయి. కానీ కొంతమంది కష్టాలు వస్తే ఎదురింటి వాళ్ళకి పక్కింటి వాళ్ళకి చెప్తారు, వాళ్ళు ఏమైనా ఆరుస్తారో తీరుస్తారో చులకనగా చూస్తారు. అందుకే మనం నిరంతరం నామస్మరణలో ఏదొచ్చినా భగవంతుని చెప్పుకుంటే మన అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. ఓం నమః శివాయ, శంకర హర హర మహాదేవ.